మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులలో భాగంగా రేపు అక్టోబర్ నెలలో మరి ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా చాలా అద్భుతంగా ముందుకు వెళుతుంది. గత 5-6 నెలల నుండి కూడా అసలే బాగాలేదు. వాస్తవానికి కూడా 6-7 నెలలు అంటే ఏమిటి, 5-6 నెలలు అంటే ఏమిటి, ఏదో స్టమక్ రిలేటెడ్ ఇష్యూసా, లేదా భార్యాభర్తలలో గొడవలా, లేదా కోర్టు రిలేటెడ్ ఇష్యూసా, లేదా ఎవరితోనైనా మాటలు పడడమా, చేయని తప్పుకు మాటలు పడడమా, ఇలా 1-2 అని కాదు, మన ఉద్యోగంలో కూడా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఇలా 1-2 అని కాదు, చాలా అంటే చాలా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వ్యాపారంలో కూడా ఎంతో చికాకులుగా కూడా ఉండేటువంటి పరిణామాలతో పరిస్థితులతో ఉండేటువంటి సందర్భంలో మరి ఈ అక్టోబర్ నెలలో అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీ అందు ఉండబోతూ ఉన్నదని చెప్తూ ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క గురువు వల్ల, గురువు వక్ర దృష్టి ఈ 3 నెలలలో ఈ అక్టోబర్ నెలలో మరి ఈ యొక్క గురువు మీకు సప్తమాత రావడం జరుగుతున్నది. మరి సప్తమ దృష్టిలో ఈ యొక్క గురువు చూపు వల్ల అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ, అదేవిధంగా వ్యాపారం అందు మంచి లాభాలు గోచరిస్తున్నాయి. చూడండి, గత వ్యాపారం ఏదైతే అసలు బాలేదు అనేటువంటి విధంగా బాధపడుచు ఉన్నారో వారికి తప్పకుండా ఈ నెలలో బాగుందని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా చక్కటి లాభాలు ఉన్నవి, ధన ధాన్యాభివృద్ధి ఉన్నది, బంధువులతో మంచి మాట సఖ్యత గోచరిస్తుంది, ఇష్టమైనటువంటి కార్యములు సాధించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా చక్కటి బలము, బంధుమిత్రుల యొక్క బలము, వారుంటే బలమే కదా. అదేవిధంగా చక్కటి తేజస్సు, చక్కటి మనోవాంఛ సిద్ధి, దీంతో పాటుగా మీ పేరు ప్రఖ్యాతలు పెరిగేటువంటి పరిస్థితి, మంచి కీర్తి కావచ్చును, నూతన వ్యాపారము చేయు పనులందు ఉత్సాహము, అదేవిధంగా మంచి ఆదరణ, ఇలా 1-2 విషయాలంటే ఏమిటి, అన్నింట్లా కూడా చాలా అద్భుతంగా గోచరిస్తుంది. మరొక విషయం ఏమిటి అంటే, ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో కొంత ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొంత అధిక మొత్తంలో ఖర్చులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో వస్తూ, అదేవిధంగా మనోవాంఛ సిద్ధి, దైవానికి తప్పకుండా మీ యందు భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది ఈ యొక్క నెలలో అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఐశ్వర్య ప్రాప్తి ఉన్నది. చూడండి, ఐశ్వర్య ప్రాప్తి అంటే ఎంతో అమోఘం. ఐశ్వర్య ప్రాప్తి అంటే పంచమాత గురువు ఉన్నప్పుడు ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు మీరు ఐశ్వర్య దీపం పెట్టుకుంటారో వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, గమనించుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే కార్యానుకూలత ఉన్నది, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, దీంతో పాటుగా అధికారుల సందర్శనము, సంపూర్ణ ఆనందంతో తప్పకుండా ఈ నెల మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ మనకు శుక్రుడు మీ యొక్క తులారాశిలోకి రావడము, దీనివల్ల కొంత స్కిన్ ఇష్యూస్ కూడా ఉండేటువంటి పరిణామాలు అయితే ఉంటవి, చూసుకోండి. అదేవిధంగా ధన లాభము ఉన్నది. ఇక్కడ కొంచెము మంచి మంచి బట్టలు కావచ్చును, మంచి మంచి వస్త్రాలు, దీంతో పాటుగా మీ అంటే ఎదుటి వ్యక్తికి మీ యొక్క ప్రజెంటేషన్ వల్ల కూడా కొన్ని ఈ శుక్రుడు మీకు యోగించే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే అందానికి కారకుడు. మరి ఈ యొక్క మీ లగ్నంలోకి శుక్రుడు రావడము, దీంతో కొత్త వాహనాలు ఏమైనా కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా అందంగా తయారవ్వాలి అనేటువంటి విధంగా కానీ, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వీరికి తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిణామాలు కానీ, ఇలా అన్ని విషయాలలో కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. కానీ ఎవరైనా 4 వీలర్ లైక్ 2 వీలర్ కొనుక్కునేటువంటి సందర్భాలలో తప్పకుండా జాతక పరిశోధన చేసి మాత్రమే కొనుక్కోండి. కొంత ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటే ఇబ్బంది అవుతుంది కనుక అన్ని రకాలుగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఆ విధంగా తప్పకుండా తులారాశి వారు, శుక్రుడు లగ్నాత్ ఉన్నాడు కనుక ఐశ్వర్య దీపం ఒక్కటే పెట్టుకోండి. ఈ నెలలో ఒక 5 వారాలు మంచి పరిణామాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.